అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. స్వీట్ బాక్సులు పారేస్తున్నారా? పారేసే ముందు ఒక్కసారి ఇలా చూడండి. మొక్కలు పెట్టాలి అని, ఆర్గానిక్గా పండించుకోవాలి అని అందరూ చెప్తుంటారు, బాగానే ఉంటుంది. కానీ చోటు లేకపోతే ఏం చేయాలి అనేదే అందరి ఆలోచన. మొక్కలు పెంచాలని ఉన్నా కూడా చోటు లేక మొక్కలు పెంచడం మానేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఈ స్వీట్ బాక్సుల్లో కొద్దిపాటి మట్టి వేసి ఆకుకూరలు ఎలా పండించుకోవాలో చూడండి. మామూలు నార్మల్ మట్టిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, ఎండిన పేడ ఎరువు కానీ కలిపి మంచి మట్టిగా చేసి దానిని కొద్దిగా తీసుకుని ఆ స్వీట్ బాక్సుల్లో కొద్దిగా వేస్తే చాలండి. కొద్దిగా వేసేసి సర్దేసి మెంతులు, ధనియాలు, ఇలా ఆకుకూరలు, ఆవాలు చాలా తొందరగా వస్తాయి. వారానికి 2-3 సార్లు ఆర్గానిక్గా ఆకుకూరలు వచ్చినా చాలు కదండి. చోటు లేదు అనే ఆలోచనే లేదండి. ఎక్కడైనా ఈ స్వీట్ బాక్సులు పెట్టేసేయచ్చు. చాలా బాగా వస్తాయి అండి. చూసారా నేను ఎలా చేశాను? ఒక బాక్స్ అయిపోయింది అంటే మరొక బాక్స్ రెడీ అవుతుంది. 2-3 రోజులకి గ్యాప్ ఇచ్చి అలా చేస్తూ ఉంటే ఆ ట్రేలలో చక్కగా మొలుస్తాయి అండి. బాక్స్ 2గా ఉంటుంది కదా, ఒకదానికి కొద్దిగా హోల్స్ చేసి రెండో పై మూతగా ఉండే దానిలో ఉంచాలండి. నీళ్లు ఒకవేళ కొద్దిగా కారినా కూడా ఆ పై ట్రేలో, అడుగు ట్రేలోకి వచ్చేస్తాయి. ఒకదానిలో ఒకటి పెట్టాలన్నమాట. 2గా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఒక ట్రే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మెంతులు వేశాను. చక్కగా వచ్చేసిందండి. కష్టపడే పని ఏమీ లేదండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. సరదాగా పిల్లలకి కూడా అలవాటు చేయొచ్చండి. వాళ్ళు ఇంట్లోనే చిన్న బాక్సుల్లో ఇలాగ మెంతులు, ఆవాలు వేసి అవి మొలకలు ఎలా వస్తున్నాయో చూడడం అంటే వాళ్ళు కూడా సరదా పడతారు. వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేశామంటే వాళ్ళు మొక్కలు పెంచడానికి ఇష్టపడతారండి. అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ ఫోన్లు గొడవ కూడా కొంచెం తగ్గించుకోవచ్చండి. వీటిపైన ఇంట్రెస్ట్ పెరిగింది అంటే రకరకాల పువ్వులు వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనం పండించుకొని మనమే వండుకుంటూ ఉంటే పిల్లలకు కూడా చాలా శ్రద్ధ వస్తుందండి. మీకు తెలియదని కాదు, తెలియని వారు ఎవరైనా ఉంటే వారి కోసం అని చెప్తున్నానండి. అంతేనండి. ఈ వీడియో చూసి ఒక్కరు ఇలా ట్రై చేసినా కూడా, ఇలా ఆకుకూరలతో మొదలుపెట్టినా కూడా నేను చాలా సంతోషిస్తాను అండి. నేనైతే కరోనా సమయంలో మా ఇంట్లో ఒకే ఒక్క సన్నజాజి తీగ గ్రేప్స్ ప్లాంట్ ఉండేదండి. కరోనా సమయంలో నేను ఇలాగే ఆకుకూరలతో మొదలుపెట్టాను. అవి కూడా చిన్న చిన్న డబ్బాలు, చిన్న చిన్న బాక్సులు, ఈ స్వీట్ బాక్సులు లాంటిల్లో వేశాను. చక్కగా ఉపయోగపడ్డాయండి. అది ఇప్పుడు చాలా ఎక్కువగా కాస్తున్నాయి, కూరగాయలతో సహా పువ్వులు, పండ్లు కూడాను. ఇప్పటికీ కూడా ఈ పద్ధతి నేను పాటిస్తూనే ఉన్నానండి. చూసారా, ఇలా వేశాను నేను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా పండించుకుంటారు, మీరు కూడా చేస్తారు అని ఆశిస్తున్నాను అండి. మొక్కలు అస్సలు పెట్టని వారు ఇలా అయినా స్టార్ట్ చేస్తారు అని, ఇలా అయినా మొదలు పెడతారు అని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.